నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకి పార్టీ టికెట్ ఇవ్వకుండా అవమానించడమే కాకుండా కొత్తగా వచ్చినటువంటి పార్టీ ఇన్ఛార్జి విరూపాక్ష మాకు చేసిన అవమానం భరించలేక పార్టీ జిల్లా పెద్దలు రామయ్య, పార్టీ పరిశీలకుడు రామసుబ్బారెడ్డి ఈ నియోజకవర్గంలోని పార్టీని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారని మనస్తాపానికి గురై ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వీరేష్, జేసీన్ మండల కన్వీనర్ బొగ్గుల ఈరన్న, మండల కో కన్వీనర్ ఆలూరు 1 సచివాలయ కన్వీనర్, విద్యా కమిటీ చైర్మన్ హనుమలమయ్య, ఇక అరికెర సచివాలయ కన్వీనర్ కుప్పకంటి మల్లేష్, కురుకుంద సచివాలయ కన్వీనర్ వెంకటేష్, ఇక మొగలపల్లి పార్టీ సీనియర్ నాయకులు గోవింద, రంగనాథ్, కిష్టప్ప, హోలగుంద వైఎస్ఆర్సీపీ మండల కో కన్వీనర్ బీరప్ప, అలహర్వి మండలం గుల్వం సచివాలయ కన్వీనర్ పార్టీ సీనియర్ నాయకులు దుబలింగ, నిట్రావట్టి పార్టీ సీనియర్ నాయకులు లింగప్ప, సహదేవుడు, ఆలూరు వార్డు మెంబర్ శ్రీనివాసులు తదితరులు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు నగరంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదని బీజేపీ నాయకులు తెలిపారు. వేసవిలో కర్నూలు నగరంలో నీటి సమస్యను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర ఆధ్వర్యంలో కర్నూలు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ కర్నూలులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా వైసీపీ నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల్లో త్రాగునీటిని కూడా చేర్చి ప్రజలకు త్రాగేందుకు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్రాగునీటి కోసం కూడా అప్లికేషన్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కర్నూలు ప్రజలకు దోమలు దండయాత్ర చేస్తున్నాయని, దీనికి తోడు త్రాగునీటి సమస్య కూడా ఉండడంతో కర్నూలు నగర వాసులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. విశాఖ జిల్లాను దాటి పొరుగు జిల్లాలకు వెళ్లి పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందన్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం విజయనగరం జిల్లా చీపురపల్లి వెళ్లి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని సూచించిందని చెప్పారు. ఇక తనకు మాత్రం విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని, ఇదే విషయాన్ని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలపై గంటా మాట్లాడుతూ పార్లమెంటు జరుగుతున్న సమయంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే ఆయనను కేవలం 3 ఎంపీలు మాత్రమే కలిశారని అన్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశానికి సైతం వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దగా హాజరు కాలేదని, కోరం లేకపోవడంతో 2-3 సార్లు వాయిదా పడిందని అన్నారు. అసెంబ్లీ చివరి సెషన్లో ఎమ్మెల్యే అంతా గుర్తుగా గ్రూప్ ఫోటో దిగడం ఆనవాయితీ అని, ఆ విధానాన్ని కూడా పక్కన పెట్టారంటే వైసీపీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. వైసీపీ మునిగిపోయే నావాని, త్వరలోనే సీఎం జగన్ను ప్రజలంతా ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన ఫ్యాన్ వేసుకుని ఇంటిలో విశ్రాంతి తీసుకోవడమేనని, సైకిల్ మాత్రం ప్రజల్లో తిరుగుతుందని అన్నారు. ఇంటింటా పొదుపు పంట 3.0 క్యాంపులో భాగంగా ఉదయం చీమకుర్తి ఉప తపాలా కార్యాలయంలో చీమకుర్తి మరియు సంతనూతలపాడు తపాలా సిబ్బందికి ప్రకాశం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ మల్లాది హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తపాలా శాఖలోని పొదుపు ఖాతాల గురించి అందరికీ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వెస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, చీమకుర్తి సబ్ పోస్ట్ మాస్టర్ క్రికాలే రామారావు, వాసుబాబు, సతీష్, మస్తానవల్లి సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోని ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీ కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ వెల్లడించారు. 17 ఆరోగ్య మిత్ర పోస్టులు, 2 టీం లీడర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్య మిత్ర పోస్టులకు 140 మంది, టీం లీడర్ పోస్టులకు 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అన్నారు. వీరికి ఒంగోలుకు సమీపంలోని ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అభ్యర్థులు తమకు సంబంధించి ఒక ధృవీకరణ పత్రం తీసుకొని నైపుణ్య పరీక్షకు హాజరు కావాలని జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ కోరారు. కర్నూలు నగరంలోని గణేష్ నగర్కు చెందిన 6 నెలల గర్భిణి శిరీషాబాయి ఈ నెల 21న అనుమానాస్పదంగా మృతి చెందింది. శిరీష మృతిపై భర్త, కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలు గర్భిణి మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయం ముందు 21వ తేదీ రాత్రి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు శిరీషాబాయి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేశారని వారు తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిపై దురుసుగా వ్యవహరించి దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేయాలని వారు కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ధర్నా చేపట్టారు. శిరీషాబాయి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి ఆందోళన చేస్తున్న వారిపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్ చేసేంత వరకు పోరాడతామని తెలిపారు. కడప జిల్లా కాశీనాయన మండలం ఇటుకాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని అక్కంపేట గ్రామ పొలంలో వేముల వెంకటేశ్వర్లు తండ్రి లక్ష్మీ నరసింహ 10 ఎకరాల కౌలుకు తీసుకుని అరటి తోట వేయడం జరిగింది. అరటి గెలలు ఒక వారం రోజుల్లో కొట్టవలసి ఉండగా మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగి 10 ఎకరాల్లోని అరటి తోట పూర్తిగా కాలిపోయి బూడిదయింది. అరటి గెలలు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. పంట నష్టం దాదాపు 50 లక్షల పైగా నష్టం వాటిల్లింది. మరియు డ్రిప్ పైపులు, ప్లాస్టిక్ పైపులు, ట్రాన్స్ఫారం స్టార్టర్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడం జరిగింది. నష్టపోయిన వెంకటేశ్వర్ల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వెంకటేశ్వర్లు కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపు 20 లక్షలకు పైగా అప్పు చేసి పంట చేతికి వచ్చే టైంలో ఈ విధంగా జరగడం చాలా బాధ కలుగుతోందని ఆయన కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.